ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శాంతిపురం మాజీ మండల అధ్యక్షుడు రవీంద్ర, రామకుప్పం మండల అధ్యక్షుడు రామకృష్ణ, యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పిలువబడే సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ కానీ, యువసేన నాయకుడు ప్రకాష్ కానీ, మరి అదేవిధంగా 4 మండలాలకు సంబంధించిన అధ్యక్షులుగా పిలువబడే రామకృష్ణ కానీ, రవీంద్ర కానీ, మరి గుడిపల్లికి సంబంధించినటువంటి మన శ్రీనివాసులు కానీ, నరసింహులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక విప్లవ జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ భారీ స్థాయిలో కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముందుగా ఒక మాదిగ కులంలో పుట్టి మాదిగలమని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి స్థాయి నుండి ఈరోజు మేము మాదిగలమని చెప్పి ఒక ప్రభుత్వాలు ఏవైతే ఏర్పాటుపోతాయో ఆ ప్రభుత్వాలతో మా యొక్క హక్కుల కోసం పోరాట చేసేటువంటి స్ఫూర్తిని నింపిన మహోన్నతమైన నాయకుడు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజును ఈరోజు ఈ గడ్డ మీద జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం, శుభపరిణామం. అదేవిధంగా కృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ఆవిర్భావం పెట్టి కేవలం మాదిగలకి ఏమైనా సేవ చేశాడంటే ఆయన మాదిగలకే కాకుండా యావత్ జాతికి సేవ చేశాడు, యావత్ కులానికి సేవ చేశాడు. ఈ భారతదేశంలో నిలబడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందు నిలబడ్డాడు. మరి అదేవిధంగా షెడ్యూల్ కులాల విషయానికి వర్గీకరణ విషయంలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఎస్సీ ఎస్టీల అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే దళితులను గిరిజనులను అందరినీ ఏకం చేసి ముందు నిలిపిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. మరి అదేవిధంగా ఈరోజు ఎవరి ఇంట్లో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నా వారికి బియ్యం కోటా పెరగడంలో కూడా ఉద్యమించిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. మరి అదేవిధంగా ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా గుండె జబ్బుల పిల్లలకు చిన్నారులకు ఆపరేషన్ జరిగినా, మరి అదేవిధంగా ఎవరికైతే వృద్ధులు వితంతులు అక్క చెల్లెలకు పింఛన్కు ఈరోజు పింఛన్ల పెంపులో పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఒక మాదిగ కులంలో పుట్టి కేవలం ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసి మాదిగలకే కాకుండా యావత్తులో పిలువబడేటువంటి సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా పోరాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు అని తెలియజేస్తుంది. అలాంటి మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి సహకరించి